ఓల్డ్ శారీతో లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఓల్డ్ శారీ అండి, హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఇది శారీ అంతా హాఫ్ అంతా నెట్ వచ్చింది, హాఫ్ ఏమో ఇలా బుట్ట వచ్చిందండి. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. ఇది ఈ బుట్ట వచ్చిన సైడ్ అంతా మనకి చున్నీగా మనకి బాగుంటుందండి. ఇది ఈ చున్నీగా కట్ చేసేసుకొని ఈ మిగిలిన ఈ నెట్ క్లాత్ అంతా మనకి లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా మనకి బార్డర్ అనేది రిమూవ్ చేసేసుకుందామండి. ఇది ఇలా మొత్తం నేను శారీకి బార్డర్ అనేది తీసేసానండి. నెట్ క్లాత్కి మొత్తం బార్డర్ తీసేసాను. ఇప్పుడు దీన్ని ఇది డబల్ మడత మీద ఉంది కదా, దీన్ని ఇలా కోన్ షేప్ వచ్చేలాగా మనం ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కదా, అదేవిధంగా మనం కోన్ షేప్లో ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా కోన్ షేప్లో నీట్గా సర్దుకున్న తర్వాత దీని నడుము వచ్చేసి 25 ఉందండి. 25కి 2 ఇంచెస్ కలిపితే 27, 27ని 4 భాగాలు చేస్తే 6:30 వచ్చిందండి. 6:30ని ఇక్కడ మనం పెట్టుకుందామండి. ఇక్కడ ఈ కోన్ షేప్లో ఉంది కదా, అక్కడ 6:30ని మనం నడుము కింద మెజర్ చేసుకుందామండి. ఇక్కడ చిన్న లైట్గా చిన్న కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రాయింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పొడవు చూసుకుందామండి. పొడవు వచ్చేసి 39 ఉందండి. ఇక్కడ నుంచి మనం పొడవు అనేది మెజర్ చేసుకుందాం. 39కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్ సరిపోతుంది. 39కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ 39 వచ్చేలాగా 39.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం 39.5 వచ్చేలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని అన్నింటినీ ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా మొత్తం అన్నీ కలిపేసుకోండి. ఇక్కడ చిన్న పీస్ అటాచ్ పడుతుందండి, కొంచెం తక్కువ వచ్చింది. మనం చూపించిన విధంగా ఇక్కడ కూడా అలాగే నడుము దగ్గర కూడా మనం 6:15 పెట్టాం కదా, ఈ చివర్లో ఈ 3 కార్నర్లో కూడా మనకి సమానంగా వచ్చేలా కూడా చూసుకోండి. 8 ఇంచెస్ వచ్చేలాగా మీరు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసేసుకుందామండి. ఇక్కడ కింద మనకి చిన్న పీస్ అటాచ్ చేసుకోవాలి కదండి, దానికోసం మనం మిగిలిన పీస్ని ఇక్కడ సెట్ చేసుకొని మనకి కింద లైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకుందామండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దామండి. దీనికి నేను సాటిన్ క్లాత్ తీసుకున్నానండి, 2.5 మీటర్ తీసుకున్నాను. దీన్ని మన ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెయిన్ పార్ట్ ఉంది కదండి, దానికి నడుము ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోండి. సెంటర్కి పెట్టుకునేలాగా ఈ విధంగా పెట్టుకొని మనం ఇలా క్రాస్గా కట్ చేసేసుకుందామండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి గల్లీ అనేది ఎక్కువ వస్తుంది. ఈ కార్నర్ నుంచి ఈ చివరి వరకు ఇలా క్రాస్గా కట్ చేసేసుకుందామండి. చూపించిన విధంగా కట్ చేసుకుందామండి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దీని లెంత్ ఎంత ఉందో చూద్దామండి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 39.5 పెట్టాం కదా, దీనికి మనం 2 ఇంచెస్ తగ్గించుకుందామండి. లైనింగ్ ఎప్పుడు కొంచెం తక్కువగా ఉండాలి. 37కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు కూడా 37 ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు నడుము బెల్ట్ కట్ చేద్దామండి. నడుము వచ్చేసి 27 ఉంది కదా, 27కి మార్కింగ్ చేసుకోండి.
అలాగే లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ లాగా చూసుకోండి. చూపించిన విధంగా కట్ చేసేసుకుందామండి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నామండి. కటింగ్ పూర్తయిందండి. స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ముందుగా లైనింగ్ అటాచ్ చేసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లకు కూడా నడుము దగ్గర లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాం. అలాగే ఇంకో పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందామండి. ఇలా 2 పార్ట్లకి లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని నడుము దగ్గర ఈ 2 సైడ్ ఒక సైడు కలిపేయండి. ఇలా ఒక సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి డబుల్ స్టిచ్ వేసుకోండి. దీన్ని విడదీసుకొని ఇప్పుడు ఈ నడుము దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనికి నడుము బెల్ట్ వేద్దామండి. నేను నడుము బెల్ట్కి ఆల్రెడీ లైనింగ్ అనేది అటాచ్ చేసేసానండి. అటాచ్ చేసేసి ఇటు సైడు ఫోల్డింగ్ చేసేసాను, ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసేసాను. దీన్ని రాంగ్ సైడ్ నుంచి నడుము బెల్ట్ అని తిప్పుకోవాలండి. ఈ విధంగా రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నడుము బెల్ట్ తిప్పుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకొని దీనికి చిన్న ఫోల్డింగ్ చేసుకొని దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత కిందని ఫ్రిల్స్ పెడదామండి. దీనికి ఈ ఫ్రిల్స్ కోసం నేను ఈ సాటిన్ క్లాత్ని తీసుకున్నానండి. ఈ సాటిన్ క్లాత్ని 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా తీసుకున్నానండి. స్ట్రైట్ మొక్కల్ని కొన్ని తీసుకొని అటాచ్ చేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ కూడా నేను జిగ్జాగ్ చేసేసాను. ఇప్పుడు వాటిని కిందని ఫ్రిల్స్ పెడదామండి. దానికంటే ముందుగా కిందని మనం చిన్న ఫోల్డింగ్ చేసేసుకున్నామండి. మొత్తం అంతా చుట్టూ కిందనే డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసిన తర్వాత దీనికి ఫ్రిల్స్ పెడదామండి పైనుంచి. ఇప్పుడు సాటిన్ క్లాత్ తీసుకొని ఫ్రిల్స్ పెడదామండి. ఇలా సెంటర్కి మనం స్టిచ్ వేసుకుందామండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మన స్టిచ్ అనేది సెంటర్కి వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు రెండో సైడ్ జాయింట్లు కూడా కలిపేసుకుందామండి. చిన్న గ్యాప్ ఉంచుకొని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ను కూడా
డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి లోపల నుంచి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లెహంగా ఎలా ఉంటుందండి. నేను నడుము దగ్గర డోరీ స్టిచ్ చేసి ఇలా మొగ్గల్లో వేసానండి, డబుల్ మొగ్గలు వేసానండి రెండేసి. ఇది పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి ఈ లెహంగా. మా వీడియో నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.